ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించకుంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన సనత్ నగర్ లోని సుభాష్ నగర్, కైలాష్ నగర్, సి టైప్ క్వార్టర్స్, డిఎన్ఎం కాలనీలలో అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు అదనంగా నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా ఇలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. చాలని నీటిని సరఫరా చేస్తే తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సనత్ నగర్, అమీర్పేట ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని ప్రజలకు ప్రభుత్వం త్రాగునీటిని ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం బాధకరమన్నారు. నల్లాలకు విడుదల చేయడానికి లేని నీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికి ఎలా వస్తున్నాయని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఒక్క నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఏడాదికి ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట వాటర్ వర్క్స్ జీఎం సతీష్, డీజీఎం ఆశీష్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, రాజేష్, ముదిరాజ్, కరుణాకర్ రెడ్డి, బాలరాజ్, ఖలీల్, జమీర్, సమీవుల్లా తదితరులు ఉన్నారు. వాళ్ళకి 3 కార్పొరేషన్ చేసి మన వాళ్ళని అక్కడికి పంపించి, ఎక్కడైతే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని ఎక్కువ పోనీ అక్కడే మనం పని ఉపయోగించాలి అంటే ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన కూర్చోలేదు, తీసుకుపోయి గాలి మీద వదిలేసి ఒక సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసి కూర్చోవచ్చిన సిస్టమ్ని నాశనం చేసుకుంటాం. దానివల్ల ఈ అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు హైదరాబాద్ మంచినీళ్ళు లేకపోతే ఇదే గవర్నమెంట్ మనం కూడా కొత్తగా మీరు వచ్చే మన పైప్ లైన్ వేసినా, ఏమైనా రిజర్వాయర్ కట్టినా గతంలోనే ఇవ్వమని చెప్తున్నాం. అవి ఏదికే శాతం కదా కానీ బూతు పంటల దగ్గర మాత్రం రోజు అదే పని. అదేమవసరం ప్రజలకు కావాల్సిందే వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్. రోడ్డు బాగుందా, సివరేజ్ బాగుందా, కరెంట్ ఉందా, స్ట్రీట్ లైట్ వస్తుందా, నీళ్ళు అనేది పొద్దులు లేస్తే మన ఇంట్లో కూడా నీళ్ళతోనే కదా ఉండేది. మనిషి జీవితమే నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి రేపటి నుంచి మీరు చెక్ చేసి మళ్ళా 9:30కు ముందే బంద్ చేసింది. నల్ల కూడా 2 నిమిషాలు వచ్చి 2 నిమిషాలు బంద్ అయ్యింది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మొన్న నిన్న ఇవాళ కొంచెం లావ్ వచ్చింది. ఇప్పుడు సనత్ నగర్, అమీర్పేట, బల్కంపేట పరిసర ప్రాంతాల్లో నీటి కటకట అంటే ఈ ప్రభుత్వము కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు సి టైప్ నుంచి మళ్ళా ఇక్కడ కైలాష్ నగర్ కానీ సుభాష్ నగర్ ప్రాంతంలో వచ్చాం. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అన్నారో చూస్తారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేని సమస్య కొత్తగా ఎందుకు వచ్చిందని పూతు మాటలు తిట్టడానికి టైం సరిపోతుంది. కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే అంత పరిస్థితి కూడా లేకపోతే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఒకవేళ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు అమ్మితే మీ రిజర్వాయర్ల దగ్గరికి మీ అమ్మే నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో కూడా చూస్తా. మీరు ప్రజలు అల్లాడిపోతుండ్రు, తాగడానికి నీళ్లు లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మీ కళ్ళారా చూస్తారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం అడిగే బాధ్యత లేదు. తాగడానికి ఇప్పుడు నిత్యావసరం ఏంది? మనం ఉదయం లేవగానే రాత్రి వరకు నీళ్లతోనే, ఏ ఇష్యూ అయినా కానీ నీళ్లతోనే ఉంటుంది.
పొద్దున్న లేచి ముఖం కడుకోవాలన్నా, స్నానం చేసుకోవాలన్నా, ఛాయ్ తాగాలన్నా, అదే విధంగా దేవుడికి పూజ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నీళ్ళతోనే ముడిపడి ఉంటుంది జీవితం అంతా. కాబట్టి వెంటనే ఇదంతా రెక్టిఫై లేకపోతే మరి పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడమే కాకుండా సెక్రటరియట్ కూడా